కల్కితురాయిలకై తగాదా లేదు, గరిక పూజకి తలకాయ నొగ్గు అంటారు కరుణశ్రీ. మానవులు తరించడానికి, వారికి పట్టిన కష్టాలు పోవటానికి, వాళ్ళకి ఏ విధమైన విఘ్నాలు కలగకుండా ఉండటానికి రోజు గణపతిని పూజించాలి. మిగిలిన దేవతల పూజల్లా ఈ గణనాథుడి పూజకు వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనసా వాచా కర్మణ మన పొలాల గట్లపై పెరుగుతున్న గుప్పెడు గరిక గడ్డితో ఈ స్వామిని పూజిస్తే చాలు, సర్వసౌఖ్యాలు ఇస్తాడు. ఈ గరిక గడ్డినే సంస్కృతంలో దూర్వాయుగ్మం అంటాం. గరిక గడ్డి ఎవరి పెరట్లో ఉంటుందో వారింటిలో భూతప్రేత పిశాచాది క్షుద్రశక్తులు ప్రవేశించలేవు. భక్తి శ్రద్ధలతో ఎవరైతే గుప్పెడు గరిక ఉదయాన్నే నా శిరస్సుపై ఉంచుతారో వారి కష్టనష్టాలు నేను నాశనం చేస్తాను. చివరికి ఒక దూర్వాంకురమైనా చాలు, కష్టాలు నేను పోగొడతాను అని గణపతి స్వయంగా బ్రహ్మాది దేవతలకు చెప్పినట్లు గణేశ పురాణం చెబుతోంది. ప్రతి ఒక్కళ్ళు మిగిలిన పత్రాలు ఏవి దొరికినా దొరక్కపోయినా గరికను మాత్రం మన పూజలో విధిగా చేర్చితే ఆ పూజ ఫలప్రదమవుతుందని శాస్త్రం.